రైతు సోదరులందరికీ నమస్కారములు. రైతులు ఎవరైతే వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏవైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయో మనం ఎన్నటి నుంచో నెలలుగా ఎదురు చూస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో నిన్న ఇవాళ రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. మీకు జమ అయ్యాయో లేదో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నిన్న వచ్చేసి 47 లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ఒకవేళ మీకు డబ్బులు జమ కానట్టయితే ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే మాకు డబ్బులు జమ కాలేదు ఈ జిల్లా అని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు 5 ఎకరాల నుంచి 8 ఎకరాల వారికి అయితే ఈరోజు అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో నిధులైతే డబ్బులైతే జమ కావడం జరుగుతుందన్నమాట. మీకు ఒక్కసారి అయితే జమ అయినట్టయితే తమ్ముడు పడ్డాయని అయితే ఒక మంచి కామెంట్ చేసినట్టయితే మీకు డబ్బులు ఏ రోజున పడుతున్నాయి, మరి పడని వారికి మరి పడ్డావా, ఎప్పుడు పడుతున్నాయి? రైతు బంధు డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదును చెప్పారు. 5 ఎకరాల వరకు రైతు బంధు నగదును ఇవాళ జమ చేస్తూ వెల్లడించారు. అటు ధరణి పేరుతో బీఆర్ఎస్ పార్టీ అనైతే ఇలానైతే స్పందించడం జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ శాఖ మంత్రులైతే రైతు బంధు గురించి అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే తెలుసు మీకు రైతు భరోసా డబ్బులు పడినట్టయితే ఈ 2 రోజులలో అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. నలుగురిని ఉచితంగా 10,000 రూపాయలు చెల్లిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటన చేశారు. ఒకవేళ మీకు పంట గిట్లా నష్టపోయినట్టయితే మీరైతే ఆన్లైన్ అయితే దరఖాస్తు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 30 వరకు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ఏదైతే రైతు బంధు కంప్లీట్ కాగానే మన రైతు రుణమాఫీ గురించి అయితే కీలక ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ఎవరైతే 2 లక్షల వరకు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులల్లో వారికైతే రైతు రుణమాఫీ అయితే మాఫీ చేయనున్నది ఈ ప్రభుత్వం వచ్చేసి. ఇప్పటికే ఆంక్షలు అయితే విధిస్తుంది. 32,000 కోట్ల బడ్జెట్తోనైతే 2 లక్షల రుణమాఫీ అయితే ఈ నెల 30 సమావేశం అయితే పెట్టనుంది. రైతు బంధు మీకు డబ్బులు అయితే ఈరోజు అయితే ఖచ్చితంగానైతే 5 ఎకరాల నుండి ఎవరికైతే ఇంకా పడలేదో 2 ఎకరాల వారికి కూడా ఈరోజు అయితే మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఈ రైతు రుణమాఫీ చూసుకున్నట్టయితే 2 లక్షల రుణమాఫీ ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన 32,000 కోట్ల బడ్జెట్ సమావేశాలతో ఇప్పటికే ప్రభుత్వం అనేది అంచనా వేసింది. మరి రైతులు ఎవరైతే అడగగలిగిన రైతులు ఉన్నారో ఎవరైతే అసలు మీరైతే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉందో ప్రభుత్వం అయితే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం మీద వేసుకొని 2 లక్షల వరకు అయితే రుణమాఫీ చేయనున్నది. ఇప్పటికే బ్యాంకులలో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇటీవలే జరిగిన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మాఫీ చేసిన ఏదైతే 1,00,000 రూపాయలు మాఫీ చేసిందో కానీ కొందరికే, కానీ ఈ ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా కింద ఇచ్చే ఏదైతే 5,000 రూపాయలు ఇస్తున్నారో రైతు బంధు డబ్బులు పోయిన అంటే గత ప్రభుత్వం ఎలాగ ఇచ్చిందో ఈ ప్రభుత్వం కూడా అలానే ఇస్తుంది కదా. ఇప్పుడు ఏదైతే రైతు బంధు గురించి కూడా వచ్చే వానాకాలంలో వచ్చే సీజన్లో 15,000 రూపాయలు ఇస్తామని ఇటీవల పేర్కొంది ప్రభుత్వం వచ్చేసి. కాంగ్రెస్ పార్టీ అనేది 2 లక్షల రుణమాఫీ అయితే మాఫీ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఈ నెల 30 వరకు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. ఈ నెల 30 వరకు అయితే కొత్త జీవోని అయితే లాంచ్ చేసి మరి రూల్స్ ఏంటి అనే దానిపై అయితే చూడాలి ఇంకా.